ఈ పాటికి ఆ గాయత్రీదేవి చచ్చే ఉంటుంది. బాంబ్ బ్లాస్ట్ వల్ల నీ ముఖం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ పావన్ని గాయత్రీదేవిగా మార్చాలా? అవును డాక్టర్. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. నీ మీద ఎంతో నమ్మకంతో ₹1 కోటి ట్రస్టు బాధ్యతలు నీకే అప్పగించాలనుకున్న ఆ గాయత్రీదేవి గారి ఆత్మశాంతి కోసం అమ్మా. గాయత్రీదేవి గారు చనిపోయింది కాదు, హత్య చేయబడింది. ఏంటండి మీరు చెప్పేది? గాయత్రీదేవి గారు చనిపోయారా? ఆ దేవత హత్య చేయబడిందా? ఎవరు చేశారు? ఎవరు చేశారు ఈ ఘోరాన్ని? అయిన వాళ్లే ఆస్తి కోసం గాయత్రీదేవి గారి ప్రాణాలు బలి తీసుకున్నారు. ఎలాగైనా ఆ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసి అడ్డదారిలో కోట్ల డబ్బును కొల్లగొట్టాలని రాబందులా ఎదురు చూస్తున్నారమ్మా. అన్యాయం, దారుణం. 10 మందికి మేలు చేయాలనుకునే ఆ దేవత కుటుంబం నాశనం కావడానికి వీల్లేదు. అవునమ్మా, ఇన్నాళ్ళు ఆ కుటుంబం నీడలోనే మనం అందరం చల్లగా బతుకుతున్నాం. ఇప్పుడు ఆ కుటుంబం ఆపదలో పడింది. గాయత్రీదేవిని అభిమానించేదానిగా ఇప్పుడు నువ్వే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. నేనేం చేయగలను? చెయ్యగలవమ్మా. నిజంగా నువ్వు గాయత్రీదేవి గారిని అభిమానించేదానివే అయితే, ఆ కుటుంబ క్షేమాన్ని కోరుకునేదానివే అయితే అమ్మా, నా అభ్యర్థనని ఒప్పుకుని తీరాలి. చెప్పండి మేనేజర్ గారు. కోట్లకి పడగలెత్తి కూడా కోటికి గతి లేని అనాథల సంక్షేమం గురించి ఎంతగానో తప్పించిపోయిన ఆ దేవత ఆత్మశాంతి కోసం నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. అభ్యర్థించటం కాదు, ఆజ్ఞాపించండి. అమ్మా, తీరా చెప్పాక మాట తప్పవు కదా. మేనేజర్ గారు, కోటికి లేకపోయినా ఇచ్చిన మాట తప్పడం ఈ భావనకి అలవాట్లేదు. ఇదేనమ్మా, నీలో ఉన్న ఈ ఆత్మ అభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసే ఆ రోజు గాయత్రీదేవి గారు ట్రస్టు బాధ్యతలను ఎంతో నమ్మకంతో నీకు అప్పగించాలనుకుంది. ఇప్పుడు నేను కూడా అదే నమ్మకంతో గాయత్రీదేవి గారి కుటుంబాన్ని రక్షించే బాధ్యతని నిన్ను తీసుకోమంటున్నానమ్మా. అలాగే, కానీ కూలి పని చేసుకునే నేనేం చేయగలను? తప్పకుండా చేయగలవు. పావనిగా కాదు, గాయత్రీదేవిగా మారితే. అమ్మా, నువ్వు నీ రూపాన్ని మార్చుకుని గాయత్రీదేవిగా ఆ ఇంట్లో అడుగు పెడితే. ఏమంటున్నారు? నాకంతా అయోమయంగా ఉంది. కంగారు పడకమ్మా, మేం చెప్పేది జాగ్రత్తగా విను. జరిగిన బాంబ్ బ్లాస్ట్లో నీ ముఖం పూర్తిగా కాలిపోయింది. అమ్మా, పావనిగా నీ రూపం తిరిగి రావటం అసాధ్యం. అందుకే నువ్వు ఒప్పుకుంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా నీ రూపాన్ని మార్చేసి నిన్ను గాయత్రీదేవిని చేస్తాం. గాయత్రీదేవి బ్రతికే ఉందని అందరినీ నమ్మిస్తావమ్మా. నేను గాయత్రీదేవిగా మారడం ఏంటి? నా వల్ల కాదు.
అమ్మా పావని, తొందరపడకు. గాయత్రీదేవి మరణించి కొద్దిసేపే అయిందమ్మా. ఈ నిజం ఇంకా ఇంట్లో వాళ్లకు తెలియదు. తెలిసిన మరుక్షణమే ఆ ఇల్లు శోకసముద్రంలా మారిపోతుంది. అమ్మా, ఈ దారుణాన్ని చేయించిన అయిన వాళ్లే లోపల విషపు నవ్వులు నవ్వుకుంటూ పైకి మాత్రం బోరున ఏడుస్తూ అక్కడికి వస్తారు. అదును చూసి ఆస్తిని కబళిస్తారమ్మా. అమ్మా, ఆ ముసలి వాళ్ళని పసివాణ్ణి మట్టు పెడతారు. అలా జరగకుండా ఉండాలంటే గాయత్రీదేవి బతికే ఉండాలి. బతికే ఉందని అందరినీ నమ్మించాలి. ఆ పని నువ్వే చేయాలమ్మా. అది అన్యాయం, మోసం. కాదమ్మా, కానే కాదు. ఆ కుటుంబం సర్వనాశనం కాకుండా కాపాడటానికి మనం చెయ్యాలనుకుంటున్న ఈ పని ఎంతమాత్రం తప్పు కాదమ్మా. మీరెన్నైనా చెప్పండి, ఈ పని చేయటం నా వల్ల కాదు. పావని, ఆవేశపడకుండా ఆలోచించు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకో. అమ్మా, నీ గురించి కాదు, నిన్నే నమ్ముకుని నీ మీద ఆధారపడ్డ ఆ అనాథ పిల్లల గురించి కూడా ఆలోచించమ్మా. ఇవాళ కూలి పని చేసి వాళ్ళని పోషిస్తున్నాం. కానీ వాళ్ళు పెద్దవాళ్ళైతే వాళ్ళ చదువులకి పెళ్ళిళ్ళకి వేలు లక్షలు కావాలమ్మా. అమ్మా, నువ్వెక్కడి నుంచి తీసుకురాగలవు? నువ్వు గాయత్రీదేవిగా మారితే ఆ అనాథ పిల్లల్నే కాదు, ఎంతోమంది అభాగ్యుల్ని ఆదుకోవచ్చు. అయిన వాళ్ళ చేతుల్లో బలి కాకుండా ఆ కుటుంబాన్ని కాపాడొచ్చు. గాయత్రీదేవి ఆశల్ని ఆశయాల్ని నిజం చెయ్యొచ్చు. పద్మవ్యూహం పన్ని ఒక దేవతను కిరాతకంగా బలి చేసి విజయ గర్వంతో నవ్వుకుంటున్న ఆ దుర్మార్గుల ఆటను కట్టించవచ్చు. అమ్మా, చెప్పమ్మా. పావనిగా ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీదే కొన్ని వందల కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. నువ్వు ఓకే అంటే నేను ప్లాస్టిక్ సర్జరీకి ఏర్పాట్లు చేస్తాను. చితిమంటల్లో కాలిపోకముందే గాయత్రీదేవి గారి ఆత్మకి శాంతి కలిగేలా చూద్దాం. అమ్మా, ఒప్పుకో అమ్మా, ఒప్పుకో అమ్మా. సరే, చాలమ్మా, చాలు. డాక్టర్,
ఈ క్షణం నుంచి ఈ భూమి మీద పావని అనే రూపం కనిపించదు. అమ్మా గాయత్రీదేవి, నన్ను క్షమించమ్మా. కోట్ల ఆస్తికి అధికారిని అయ్యుండి కన్న కొడుకుతో సహా అందరూ ఉండి కూడా నిన్ను ఇలా ఒంటరిగా ఓ అనాథగా ఈ లోకం నుంచి పంపించేస్తున్నందుకు నన్ను క్షమించమ్మా. నేను ఏం చేసినా నీ కుటుంబం క్షేమం కోసమే. ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయుండమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు తల్లి. డాక్టర్, పావనికి ప్లాస్టిక్ సర్జరీ పూర్తయింది. ఇంకో 48 గంటల తర్వాత కట్లు విప్పుతాం. మరి మనం అనుకున్నట్లే కట్లు విప్పాక మీకే తెలుస్తుంది. మరి గాయత్రీదేవికి అంతిమ సంస్కారం యథావిధంగానే జరిగిపోయింది డాక్టర్. కానీ ఒక్కటే బాధ, అన్నీ ఉండి కూడా, అందరూ ఉండి కూడా ఎవ్వరూ రాకుండా ఎవరికీ చెప్పలేని స్థితిలో ఒక అనాథలాగా ఈ లోకం నుంచి సాగనంపాల్సి వచ్చింది. అదే డాక్టర్ నా బాధ. ఏం చేస్తాం, తప్పదు. కొన్ని బాధ్యతల్ని భుజాల మీద మోస్తున్నప్పుడు కొన్ని బాధల్ని గుండెల్లోనే దాచుకోవాలి, దిగమింగుకోవాలి. అవును డాక్టర్, ఇప్పుడు నా పరిస్థితికి, కరళాన్ని మింగిన ఆ పరమేశ్వరుడి స్థితికి పెద్ద తేడా ఏమీ లేదు డాక్టర్. చేసిన దాంట్లో మీ స్వార్థం లేదు. నిస్వార్థంగా చేసే ప్రతి మంచి పనికి ఆ భగవంతుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. తప్పో ఒప్పో ఒక మంచి కోసమే చేశాను. ఇందుకు ఆ భగవంతుడు ఆశీర్వదించినా, ఆగ్రహమే చూపించినా భరించటానికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్. వేణుగోపాల్ గారు, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? గాయత్రీదేవి ఎప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని, గుండెల నిండా గుబులు నింపుకొని ఎదురు చూస్తున్నాను. ఎక్కడున్నా అమ్మా? తొందరగా రా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడున్నా అమ్మా? అమ్మా అమ్మా, ఎక్కడున్నా అమ్మా? తొందరగా రా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడున్నా అమ్మా? అయ్యో, పిల్లాడొళ్ళు కాలిపోతుందండి. అమ్మ అమ్మ అని కలవరిస్తున్నాడు. ఇప్పుడు ఏమిటి చేయడు? అదే నాకు అర్థం కావటం లేదు జానకి. డాక్టర్ గారు ఇచ్చిన మందులు కూడా పనిచేయటం లేదంటే. ఏటయ్య గారు, గాయత్రమ్మ 2 రోజులు వచ్చేస్తానన్నారు. రాను లేదు, పోను సైలేదు.
వెళ్లే ముందు రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తానని వీడికి ప్రామిస్ కూడా చేసింది. ఒక్కసారి కూడా చేయలేదు. బిడ్డేమో మూసిన కన్ను తెరవకుండా ఇలా పడున్నాడు. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగిందేమో. ఏటమ్మా శుభం పలకరా పెళ్లి కొడుక అన్నట్టు తమరికి ఎప్పుడేటి మాట్లాడాలో తెలదేటి. అది కాదు, అక్క ఫోన్ కూడా చేయలేదంటే కారణం ఏమై ఉంటుందా అని. అంకుల్, పోనీ మీరు ట్రై చేయకపోయారా? చేశానమ్మా, ఒక్కసారి కాదు 25 సార్లు చేశాను. నాట్ రీచబుల్ అనే రిప్లై వస్తుంది. ఆ పెళ్లి కాస్త చూసుకుని వెంటనే బయలుదేరతానంది. ఏమైందో ఏమిటో. అమ్మా పెద్దమ్మగారు, బాబుకి ఏమైందండి? రాత్రి నుంచి ఒకటే జ్వరం. అమ్మా అమ్మా అని కలవరిస్తున్నాడు. అక్కేమో మీకు తప్ప ఇంటికి ఫోనే చేయడం లేదు. ఎందుకో మరి. ఎందుకే ఉంది? ఒక్కోసారి లైన్స్ కలవు కదా. అదే, మాకు మాత్రం కలవు, మీకు మాత్రమే కలుస్తాయి. కారణం ఏంటా అని. ఏటమ్మా నువ్వు అనేదే? ఫోన్ కలవకపోతే ఆయన మేడ్ చేస్తుందట. ఆహా, అది కాదు నూకలు. మన చేత్తో ఎన్నిసార్లు ట్రై చేసినా అక్క లైన్లోకి రావడం లేదు. మేనేజర్ గారి హస్తవాసి మంచిది కదా. మన కళ్ళ ముందే అక్కకి ఫోన్ చేస్తే. అవునయ్య మేనేజరు, నాకెందుకో భయంగా ఉంది. ఒక్కసారి నీ చేత్తో ఫోన్ చేయి. ఏటి మేనేజర్ బాబు, ఫోన్ కొట్టండి అంటే అలా ఆలోచిస్తారేటి? ఫోన్ కొట్టండి. చెయ్యి బాబు. ఒక్కసారి కోడలతో మాట్లాడితే గాని నా మనసు కుదుట పడేలా లేదు. వాళ్ళ అమ్మతో మాట్లాడితే గాని వీడికి జ్వరం తగ్గేటట్లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఫోన్ చేయండి. అయ్యా, ఎన్నిసార్లు చేసినా వినిపిస్తోంది. అయ్యా, ఇవాళ మార్నింగ్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, వచ్చేస్తానన్నారు. ఎప్పుడు? అసలేంటి కవరింగ్? అదే, మీతో మాత్రం మాట్లాడడం, కనీసం పిల్లాడి కోసం కూడా ఒక్క ఫోను చెయ్యకపోవడం, అసలేంటిదంతా? వెధవ ఫోన్లు, మాయదారి ఫోన్లు మన అవసరానికి మాత్రం పనికిరావు. ఏం చేస్తాం? ఈ టెక్నాలజీ అన్నది దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళని క్షణాల్లో కలుసుకునేలా చేస్తుంది. ఒక్కోసారి పక్క ఊళ్ళో ఉన్న వాళ్ళతోనే మాట్లాడే అవకాశం లేకుండా చేస్తుంది. అంకుల్, అంతేనంటారా లేక మనం ఊహించందేదైనా? వాళ్ళకొండమ్మా, నేను ఇందాక నుంచి చూస్తున్నాను. అసలు వీళ్ళు కంగారు పడిపోతుంటే మధ్యలో నీ ఏదో పీసులు లేటి. అది కాదు నూకాలు, అసలు అసలు లేదు అసలు లేదు. వాళ్ళు వండుకోండమ్మా. పగోడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నాడట. అలా ఉంది నీ కథ. బెంగెట్టుకున్న వాళ్ళకి ధైర్యం చెప్పాలి గాని గుండెలు గావర పుట్టించకూడదు. ఓ చదువుకుంటారు ఇంత బాగానే చదువులు ఎందుకు?
వీడికి జ్వరం ఎప్పుడు తగ్గుతుందో, గాయత్రి ఎప్పుడు తిరిగి వస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు. మేనేజర్ బాబు, గాయత్రమ్మ గురు ఎట్టి ఎలా చేసినారు? ఏం చేసింది? ఏడు చేసినారు అంతారేటి? ఎన్ని పనులు ఉంటాయి మాత్రం పిల్లోడి కంటే ఎక్కువ అంతాను. పాపం తను మాత్రం ఏం చేస్తుంది నూకాలు. మరి నేను వస్తాను. ఏటో నాకంతా అయోమయంగా ఉంది. ఎన్నేళ్ళగో ఇంటిని కనిపెట్టుకుని ఉంటున్నాను. గాయత్రమ్మ గురు ఎప్పుడు ఇలా చేయలేదు. ఏటైనదో ఏటో.